ఈ విధంగా చేయగానే ఆశ్రమంలో ఉన్నటువంటి సీతమ్మ నిజంగానే రాముడికి ఏదన్నా ఆపద కలిగిందేమో అని భయపడి లక్ష్మణుణ్ణి ప్రేరణ చేయడం వల్ల లక్ష్మణుడు కూడాను రామచంద్రుని వెతుక్కుంటూ రాముడు ఉన్నటువంటి చోటుకు వచ్చాడు. ఇలా రాగానే రావణేంతరమాసాద్య అంకేనాదాడ జానకీం జటాజుషాం వినిర్భిద్య జజౌలంకాంతతో బలి. ఈ మధ్యలో రావణాసురుడు ఒక త్రిదండి వేషాన్ని ధరించి సీతామ్మవారి దగ్గరికి భిక్షాటనకు వచ్చి సీతామ్మవారిని బలవంతముగా అపహరణం చేశాడు అన్నారు. అపహరణం చేసి తీసుకెళ్తూ ఉంటే జటాజువు అడ్డుకున్నాడు. జటాజువు అడ్డుకోగానే జటాజువుని సంహారం చేశాడు. అది తర్వాత శ్రీరామచంద్రమూర్తికి తెలిసి చాలా బాధపడ్డాడు. యాగతిరి యజ్ఞశీలానాం అన్నాడు. నా జనా నీకు ఎలాంటి సద్గతి రావాలి అంటే యజ్ఞశీలురైనటువంటి పుణ్యాత్ములు ఏ గతిని పొందుతారో నువ్వు ఆ గతిని పొందుతావు గాక అంటాడు రామచంద్రమూర్తి. అలా ఎలా చెప్పగలిగాడు? రాముడు నారాయణుడు కనుకనే ఆ మాట చెప్పగలిగాడు. తనను ఎంత దాచుకున్నా కూడా తన దివ్యత్వం ఒక్కొక్కప్పుడు ప్రకటితమైపోతూ ఉంటుంది.